హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుబ్బారావు సార్. సో సివిల్స్లో మీరు హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేస్తే సివిల్స్ రాదు, స్మార్ట్ వర్క్ చేస్తే సివిల్స్ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది కానీ జాబ్ రాదు. హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ ఏంటి తేడా? స్మార్ట్ వర్క్ అంటే మీరు కరెక్ట్గా ఏం చదవాలి, ఏం చదవకూడదు మీకు తెలిసి ఉండాలి. రోజు రెగ్యులర్గా చదవాలి. అంటే మీకు యూపీఎస్సీ నేచర్ ఏంటి, యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాళ్ళు సివిల్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం చదవాలి, న్యూస్ పేపర్ ఏం చదవాలి, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, సబ్జెక్ట్ ఏం చదవాలి, మెయిన్స్కి ఎలా రాయాలి, ఇవి స్మార్ట్ వర్క్ అంటే. మీరు కరెక్ట్గా మీకు ఏది అవసరమో దాన్ని చదవాలి, మిగతా అంతా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా మీరు బుక్స్ అంతా కొనుక్కొని ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వరకు చదవడం వల్ల ఉపయోగం లేదు. దాన్ని హార్డ్ వర్క్ అంటారు. స్మార్ట్ వర్క్ అంటే ఆ బుక్లో లేదా ఆ టాపిక్లో మనకి ఎక్కడ క్వశ్చన్స్ రావచ్చు, ఏవి మనకి ఇంపార్టెంట్ అనేవి చూసుకొని మనం చదవడాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. సో థర్డ్ ర్యాంక్ చూడండి, మనకి స్మార్ట్ వర్క్ చేశాను నేను అని చెప్తున్నాను చిన్న వయసులోనే.